అరేంజ్డ్ మ్యారేజ్లు లేవు, లవ్ మ్యారేజ్లు లేవు, మొత్తం సహజీవనమే. మ్యారేజ్లకి ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. లక్షలు ఖర్చులు పెట్టి ఫంక్షన్ హాల్లు మాట్లాడుకొని అటు వాళ్ళ నుంచి కనుక్కొని ఇటు వీళ్ళ నుంచి కనుక్కొని పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. పెళ్లిళ్ళు నిలబడట్లేదు. ఒక 1 month ఉంటున్నారు, లేదా 2 months ఉంటున్నారు, లేదా గట్టిగా 6 months ఉంటున్నారు. 6 months తర్వాతనైనా కానీ గొడవలు వస్తున్నాయి. మెయిన్ డైవర్స్ పడిపోతున్నారు. ఇక్కడ అమ్మాయి పేరెంట్స్ ఏంటంటే, వాడు చూసేదేంటి, కోర్టులో వేద్దాం రా, మన కట్నం మనకు వచ్చేసిద్ది, వాడి ఆస్తి కూడా లాక్కోవచ్చు, మనం వచ్చాయి, నీకేమన్నా నీకేం తక్కువ, నీకు చదువులేదా, నువ్వు బ్రతకలేవా, రా ఇంటికి రా అని ఒక సపోర్ట్ చేస్తున్నారు. అమ్మాయిల పేరెంట్స్ ఇలా చేయడం వలన అమ్మాయి మైండ్ మనసు 2 పాడైపోయి ఆ అమ్మాయి పెట్టేబేడ సర్దుకొని పుట్టింటికి బయలుదేరుతుంది. అక్కడ పుట్టింట్లో వాళ్ళ అన్న వదిలిన ఎలా ఉంటారు, వాళ్ళ అమ్మా నాన్నలు ఎలా ఉంటారు, పక్కన చెల్లి మరిది ఎలా ఉంటారు, ఇవన్నీ చూస్తూ తినకై ఒంటరి జీవితాన్ని, అరే నా హస్బెండ్ ఉంటే నేను కూడా ఇలాగే ఉండేదాన్ని కదా, నా హస్బెండ్ తోటి నేను కూడా ఇలాగే బ్రతికేదాన్ని కదా అని అప్పుడు ఆ క్షణాన బాధపడుతుంది ఆ అమ్మాయి. ఇవాళ రేపు అరేంజ్డ్ మ్యారేజ్లకి వాల్యూ లేదు, లవ్ మ్యారేజ్లకి వాల్యూ లేదు.